ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. నమస్తే అండి. ఈరోజు 51వ రోజు న్యూ ఎనర్జీ డి రేవతీదేవి గారు ఈరోజు మౌనంలో సృష్టించాలి అంటున్నారు. మౌనంలో ఏం సృష్టించాలని చెప్తున్నారు మరి చూద్దామా అండి. మన మనసును తెరిచిపెట్టుకుంటే అంటే మనకు వచ్చే సమాచారం, ఈ సమాచారం వెలుపల నుంచి కాదు, ఒక్కోసారి మన లోపల నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఎలాంటిదైనా అది సత్యమైనదైతే దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎనర్జీ లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే నేర్చుకోవటము, హీలింగ్ జరుగుతాయి. సో మాస్టర్స్, మనము స్వ అనుభవంతో చాలా తెలుసుకోవచ్చండి. నాకైతే అనిపిస్తుంది ఈ సృష్టిలో గురువు, దైవము ఎవరైనా అందరికన్నా కూడా గొప్పది అనుభవమే, జ్ఞానము. ఎవరైనా సరే ఇది అని చెప్తే అది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. గురువైనా, సృష్టి అయినా, ఎవరైనా సరే. బట్ అనుభవం అనేది ఉంది చూడండి, ఇక దానికి మించిన జ్ఞానము, డౌట్ లేని జ్ఞానం అండి ఆ అనుభూతి కూడా. ఇక మెయిన్ మాస్టర్స్, మనము చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్టికులర్గా మనం ఒక హీలింగ్ అనుకోవటము ఇవేమీ అక్కర్లేదండి. ఒక మంచి సబ్జెక్ట్ ఏదైనా మన ఆత్మ ఆస్వాదించేదే మన దగ్గరకు వస్తుంది. ఆ వచ్చింది మనం స్వీకరించి దాన్ని అందుకుంటున్నప్పుడు కూడా మనకి గమనిస్తే తెలియకుండా బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఏదో శక్తి, ఏదో హుషారుగా ఉన్నట్టు, ఏదో పెయిన్స్ తగ్గిపోయినట్టు కూడా ఉంటాయి. అంటే ఒక స్వాధ్యాయంతో కూడా మన హీలింగ్ ప్రాసెస్ మనలో జరుగుతూ ఉంటుంది. లైక్ వైజ్ ఓన్లీ చూడండి మాస్టర్స్, ఏదన్నా దిగులుగా ఉన్నప్పుడు ఎవరైనా మనకి సంబంధించి ఏదన్నా ఒక చిన్న శుభవార్త చెప్పినా, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడినా ఏంటో తేలికైపోయినట్టు, ఎంతో హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా హీలింగ్ ఏనండి. హీలింగ్ అంటే మనకి మాట ద్వారా కావచ్చు, చేత ద్వారా కావచ్చు, వినికిడి ద్వారా కావచ్చు, ఒక స్వాధ్యాయం ద్వారా కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా జరగవచ్చు. ప్రతిదీ ఎరుకలో ఉండాలి. జీవనం అనేది ఎరుకతో ఉంటే మనం చాలా జ్ఞానాన్ని పొందొచ్చండి. బాబా చెప్తున్నారు, గురువు శిష్యుడికి అజ్ఞానం నేర్పిస్తాడట, అజ్ఞానం నుండే శిష్యుడు జ్ఞానాన్ని పొందుతాడట. సో అండి, మనం ఎప్పుడైనా సరే మన అనుభవానికి మించిన గురువు లేరు, అనుభవానికి మించిన జ్ఞానము లేదు. సో ఎవ్రీ మినిట్ ఒక ఎరుకతో, మాట మీద ఎరుక, చేత మీద ఎరుక, ఆలోచన మీద ఎరుక, చర్య మీద ఎరుక, మన శరీరం మీద మనకి ఎప్పుడైతే ఎరుకుంటుందో అసలు ఏది ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో హ్యాపీగా మనకి అర్థమవుతుంది. ఆమె రైట్ అండి. ఆవలి వైపు వాళ్ళు కలిసి ఒక కొత్త డైమెన్షన్, ఒక కొత్త టెంప్లెట్లను తయారు చేసి కొత్త భూమికి ఎనర్జీలను అల్లుతాము. ఈ క్షణంలో మన లోపల, మన చుట్టూ ఉన్న ఎనర్జీ కొత్త భూమి ఎనర్జీ. అందులో ప్రశాంతత, ప్రేమ, ఆనందము ఉన్నాయి. ఇది బంగారు రంగులో ఉంటుంది. అదే కొత్త భూమి ఎనర్జీ. చాలా సార్లు మనతో ఇలా సన్నిహితంగా మాట్లాడటం కష్టమవుతుంటుంది ఆవలి వైపు వారికి. ఈ న్యూ ఎనర్జీ వల్ల వాళ్ళకి అది సులభమైపోతుంది. అందుకే తాము ఎంతగానో ప్రేమించే మనకి ఇంత సన్నిహితంగా రావడానికి అవకాశం కల్పిస్తున్న ఈ న్యూ ఎనర్జీ అంటే వాళ్ళకు పండగలాగా ఉంటుందట. మాయతర చాలా తలసరిగా ఉండి మనం పిలిచినప్పుడు కానీ, ప్రార్థించినప్పుడు కానీ వాళ్ళు మన దగ్గరికి రాలేకపోయారు ఇంతకాలము. కానీ దాని గుండా దాటి రావడం కష్టంగా ఉండింది. ఈ న్యూ ఎనర్జీ వల్ల మాయ తెర పల్చబడిపోతుంది. తొలి సృష్టిలో ఉండినప్పటి సృష్టికర్తలం కాము మనం, ఇక న్యూ ఎనర్జీలో సరికొత్త సృష్టికర్తలం. సో మాస్టర్స్, ఇప్పుడు నిజంగానండి ఒక ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నప్పుడు మనం ఒక జ్ఞానాన్ని కానీ దేన్నైనా ఒక వేలోనే తీసుకోగలం. మన సాధన, ధ్యాన సాధన పెరుగుతున్న కొద్దీ మన జ్ఞానం ఎప్పుడైతే విచ్చుకుంటూ ఉంటుందో
మరి అనుభవాలు కూడా చాలా తొందరగా తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మన ఎనర్జీ పెరగటం వల్ల ఆ ఎనర్జీ అనేది, ఆ వైబ్రేషన్ అనేది మన దగ్గర నుండి పెరుగుతూ మన చుట్టూ పెరుగుతూ అలాగా ధ్యానం ఎంత విస్తరించుకుంటూ వెళ్ళిందో న్యూ ఎనర్జీ కూడా అంత విస్తరించుకుంటూ వెళ్ళిందేమో కదండి. సో కాబట్టి ఆ వైబ్రేషన్ వల్లే వాళ్ళు మనకి అందించగలగటానికి కారణం కూడా అయి ఉంటుందేమో కదా. ద్వంద్వత్వాన్ని వదులుకోగలిగితే బాగానే ఉంటుంది, కానీ ద్వంద్వత్వ ఆట అప్పుడప్పుడు సరదాగా ఉంటుందంటాడు కవుల్ద్రా. 11/11/2000 తేదీని మయాన్ నాగరికత పంచాంగంలో ద్వంద్వ దినంగా పరిగణించారట. మనం మన భూమి యొక్క చరిత్రను, మన విశ్వం యొక్క చరిత్రను, అగ్నిగోడ దాటి వచ్చాక మనం ఇప్పటి వరకు సృష్టించుకున్న చరిత్రను అన్నిటినీ తిరగరాసి ఉండకపోయినట్లయితే 11/11/2000 తేదీ ఎంత కష్టంగానూ ఉండేదట. ద్వంద్వంతో నిండిపోయి మహా గడ్డు కాలంగా ఉండేదట. మన నూతన సహస్రాబ్దిలోకి 1 నుంచి 2లోకి అడుగు పెట్టాక 11 నెలలకు రావాల్సి ఉంటుందట. ద్వంద్వ తత్వాల ఢీకొనవలసిన రోజట అది. అయితే మనం తిరిగి రాసేసాం కాబట్టి ఈ తేదీని మనం ఎంత హాయిగా ఉన్నామో చూడండి. అంటే మాస్టర్స్ దీన్ని బట్టి చూస్తుంటేనండి ఏది కూడా ఇది జరిగిపోతుంది, ఇది అయిపోతుంది, ఇది ఇంతే అనుకోవడానికి లేదనమాట అండి. ఇప్పుడు ఏ విధంగా అయినా ఏదైనా మారవచ్చు. ఇది అనేది ఒకటి ఉంటుంది, అదే అనేది అవుతుందో లేదో కూడా తెలియదు అనమాట. ద్వంద్వత్వం లేకపోతుందని కాదు, ద్వంద్వత్వం ఉంటుంది. అయితే న్యూ ఎనర్జీలోకి వెళ్ళే వారికి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఆ ద్వంద్వత్వాల మధ్య సమైక్యత ఏర్పడింది. ఎందుకు తాము ఇంతకాలం యుద్ధాలు చేసుకున్నామా అని ఆ ద్వంద్వతత్వాలే ఒకదాన్నొకటి చూసి ఆశ్చర్యపోతున్నాయట. ద్వంద్వత్వం కొత్త ఎనర్జీని సంతరించుకుంటుంది. కర్మ అనే పదాన్ని ఉపయోగించడం టోబియాస్కి ఇష్టం ఉండదు. కర్మ అనగానే మనం దాన్ని చాలా నెగిటివ్ గా చూస్తాం. ఎస్ మాస్టర్స్, నిజంగా నాకు కూడా ఫస్ట్ నుండి కర్మ అనే పదము నేను చాలాసార్లు చాలా క్లాసెస్లో నా ఆడియోస్లో కూడా తెలియజేయటం జరిగింది. కర్మ అంటే అదొక భూతద్దంలా ఉంటుంది, పని అంటే అదొక చీమంతగా ఉంటుంది. ఈ కర్మ అనే భూతద్దంలో పెట్టి మనల్ని కర్మబద్ధుల్ని చేశారు. ఈ ఆధ్యాత్మికంలోనే పూజలు పునస్కారాల దగ్గర నుండి ధ్యానం వరకు ఇమిడి ఉండేదే, స్తోత్రాలు యజ్ఞాలు యాగాలు అన్నీ ఇమిడి ఉండేదే ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికంలో భక్తి పర్వంలోనేమో భయంలో బంధించారు, ఇక్కడ ధ్యానం పరము ఈ జ్ఞాన పర్వాల్లోకి వచ్చేటప్పటికేమో కర్మ బంధంలో బంధించి పడేశారు. ప్రతి ఒక్కటి బంధంలోకి బంధింపబడిలోకి వెళ్ళిపోయాం. అదే గనక ఒక అనుభవంతో గనక మనం తీసుకుంటే ఏమండి, ఒక్క క్షణం ఆలోచిస్తే మనకొచ్చే కష్టాలకు మన కర్మ అనే కారణం అనుకుంటాం. ఇది కర్మ కాదంటాడు. అంటే ఆ పదాన్ని ఉపయోగించటంలో మనం ఏ నెగిటివ్ కోణాన్ని అయితే చూస్తున్నామో ఆ కోణాన్ని తొలగించాలి. టోబియాస్ చెప్పేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే సగం నీళ్లను గ్లాసును ఉదాహరణగా తీసుకుందాం. దీనిని మనం 2 విధాలుగా చెప్పవచ్చు. సగానికి నీళ్లున్నాయని చెప్పవచ్చు, లేదా సగం ఖాళీగా ఉన్నది అని కానీ సగానికి నీళ్లున్నాయని కానీ చెప్పవచ్చు. మొదటి దానిని చూస్తున్నామన్నమాట, అంటే పాజిటివ్ గా చూస్తున్నామన్నమాట. రెండవ దానిలో లేని దాని మీద అంటే నెగిటివ్ మీద మన దృష్టి ఉన్నది. చెప్పే విషయం ఒకటైనా చెప్పే విధానంలో తేడా ఉన్నది. ఈ చెప్పే విధానం మీదనే అంటే మన మనసు ఆలోచించే విధానం మీదనే వ్యవహారాలు ఎంతగానో ఆధారపడి ఉంటాయి. సో తొలి సృష్టి అంచున అగ్నిగోడ దాటాక పొందిన అనుభవాలను అర్థం చేసుకోవటం కోసం వాటి సమాంతర అనుభవాలని భూమి మీద పొందుతున్నాము. సో మాస్టర్స్, ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకోవాలి. పత్రి సార్ తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని ఉండమంటారు. దానికి కారణం ఇదేనండి. తెలిసి తెలియక మనకొచ్చిన ఆలోచనతో, మనం మిడిమిడి జ్ఞానంతో మనకే అన్నీ తెలుసు, మనమే అన్నీ చేయగలం, మనమే అంత ఉద్ధరించేయగలం, ఇలాంటి యోచనలు ఉన్న చోట ఒక వస్తున్న అర్థాలు వేరుగా ఉండటం వల్ల అది ఎంతో ప్రభావం చూపించి దానికి ఎంతో కాలము ఎంతో మంది ఎంతో బలైపోతూ ఉంటారు. కాబట్టి పత్రి గారు ఏదైనా కూడా తెలిస్తేనే మాట్లాడమంటారు. సో అండి, నిజంగా పత్రి గారు చెప్పేది ఏదైనా మనం అవలంబించటంలో చాలా నేర్చుకోవచ్చు. నిజంగా
తెలియకుండా మనము తెలిసి తెలియనట్టు మాట్లాడేసిన కర్మబద్ధులం అవుతాము. అప్పుడండి అది కర్మ. ఓకేనా అండి? మళ్ళీ రేపటి జ్ఞానంలో కంటిన్యూషన్కి కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.